షహీన్ రఫీ. ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ పేట ఒక భారీ స్కామ్ అయితే బయటపడదు హైదరాబాద్లో. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే ఉద్యోగాల కోసం వెళ్ళి మోసపోయారో వాళ్ళు బుధవారం రోజు అయితే ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తాళాలేసి ఉండటంతో అసలు ఏం జరిగిందని వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో స్వామినాయుడు కుటుంబంతో సహపరాలనైతే తెలుసుకున్నారు. మొత్తానికి విషయం తెలుసుకున్న బాధితులు సైబరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఉపయోగం లేదు. ఏం ఉపయోగం? ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, కానీ తర్వాత ఏమీ జరగదు. అసలు ఈ ఫేక్ కంపెనీస్ పెట్టి ఐటీ ఉద్యోగాల పేరిట విద్యార్థుల్ని, నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలా మోసం చేస్తారు, ఈ కంపెనీలు ఫేక్ కంపెనీలు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారని అయితే చెప్పే ప్రయత్నం చేస్తారు. చూడండి, వాస్తవాన్ని చూసుకుంటే ఎక్కువ ఈ స్కాములు జరిగేది అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, అలానే కేపీహెచ్పి, కూకటపల్లి. ఈ ఏదైతే లైన్ ఉందో ఈ లైన్లోనే ఐటీ స్కామ్లు అయితే జరుగుతాయి. అంటే 100% ఉద్యోగ గ్యారంటీ పేరుతో అయితే వాళ్ళు ఇన్స్టిట్యూట్లు ఓపెన్ చేస్తారు. ఫస్ట్ అది ఎలా ఉంటుందంటే ఒక ఐటీ కంపెనీ లాగా ఉంటుంది ఆ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఏం చెప్తారంటే నిరుద్యోగులు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు 3 నెలలు కోచింగ్ ఇచ్చి, కోచింగ్ తర్వాత మేమే ఫ్రెషర్గా జాయిన్ చేయించుకొని మీకు నెలకి 20 నుంచి 30 వేలు జీతం అయితే ఇస్తామని చెప్తారు. దీనికి ఆశపడిన విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు కట్టడం జరుగుతుంది. దీనికి విద్యార్థుల నుంచి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళ నుంచి దాదాపుగా 3 లక్షల వరకు అయితే వసూలు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏ కోచింగ్ ఇస్తారు? ఏ జావా స్క్రిప్ట్, జావా, పైథాన్, ఒరాకిల్ ఇలాంటి బేసిక్ అంటే ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు ఆ కోచింగ్ అయిపోతుంది. అలాంటి కోచింగ్ అయితే వీళ్ళకి ఇస్తారు 3 నెలల పాటు. ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఒక ల్యాప్టాప్ ఇచ్చి చిన్న ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళని తీసుకుంటారు కంపెనీలోకి. వీళ్ళకి ఐడి కార్డు ఒక 20,000 రూపాయలు వర్తుండ ఒక ల్యాప్టాప్, అసెంబుల్ ల్యాప్టాప్ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిరుద్యోగులు, మాకు ఉద్యోగం వచ్చింది అని ఆనందంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ 3 లక్షలు కట్టేసిరు. తర్వాత వీళ్ళకి 3 నెలలు కోచింగ్ నడుస్తుంది. నడిచిన తర్వాత నెలకి 20,000 లెక్క జీతం అయితే క్రెడిట్ చేస్తూ ఉంటారు. అంటే నెలకి 20,000 లెక్క జీతం అంటే వాళ్ళు 3 మంత్స్ ఇస్తారు. 3 మంత్స్ ఇంటూ 20K అంటే 60,000. ల్యాప్టాప్ వచ్చేసి ఒక 20K ఉంటుంది అనుకోండి, 80K. సరే, కోచింగ్ మొత్తం 80K అయింది, ఒక 20K ఉంటుంది అనుకోండి. తర్వాత ఒక కోచింగ్ వచ్చేసి ఒక 20,000 వేసుకోండి. మొత్తం కలిపితే 1,00,000 రూపాయలు అయితే వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అంటే 1,00,000 రూపాయలు ఇస్తారు. వీళ్ళకి ఐడి కార్డు ఇస్తారు, ల్యాప్టాప్ ఇస్తారు, ప్రతి నెల జీతం 20,000 అయితే ఇస్తారు. అంటే మొత్తం కలిపితే వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేసిన మనీ 1,00,000 రూపాయలు. కానీ వాళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బులు 3 లక్షలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ ప్రాసెస్, ఫస్ట్ కోచింగ్ ఇస్తారు 3 నెలలు, తర్వాత చిన్న ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళని జాబ్లోకి తీసుకుంటారు. వీళ్ళు ఆనందపడతారు, అరే నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి. ఏదైతే ఐటీ కంపెనీస్ ఫాలో అవుతాయో వీకెండ్స్ ఫాలో అవుతారు, వీకెండ్స్ లీవ్స్ ఇస్తారు. తర్వాత వీళ్ళకి సాయంత్రం పూట ఏదైతే కాల్స్ ఉంటాయి, వీళ్ళకి స్క్రమ్ కాల్స్ అని, తర్వాత స్టాండప్ కాల్స్ అని ఉంటాయి. ఈ కాల్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు. చేసి దాంట్లో చిన్న టాస్క్లు ఇస్తారు. చిన్న ఎంత బేసిక్ అంటే అప్పుడు వెళ్ళి కోచింగ్కి వెళ్ళి 10 రోజులు జాయిన్ అయిన 10 రోజుల్లో ఒక విద్యార్థి ఆ టాస్క్ చేసే విధంగా అంటే చిన్న టాస్క్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఆ విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వీళ్ళు ఆ టాస్కులు చేసి, అరే నేను మంచిగానే సెటిల్ అవుతున్నా, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు నేర్పిస్తున్నారు, వీళ్ళు కోచింగ్ ఇచ్చారు, వీళ్ళే నేర్పిస్తున్నారు ఫ్రెషర్గా, నేను నేర్చుకొని 1 సంవత్సరం కష్టపడిన తర్వాత కంపెనీ షిఫ్ట్ అయితే నాకు ఒక 50,000 నుంచి 60,000 రూపాయలు జీతం వస్తుందని అయితే ఆశపడతారు. ఈ ఆస్తేనే వాళ్ళు 3 నెలలు పని చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడే ఒక స్కామ్ అయితే బయటపడుతుంది. 3 నెలల తర్వాత వాళ్ళని జాబ్లోంచి రిమూవ్ చేస్తారు. లేదు అంటే కంపెనీ ఎత్తేస్తారు. ఈ రెండింటిలో ఏదో జరుగుతుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో స్టోరీ, ఇది కంపెనీ ఎత్తేసే స్కామ్. ఇంకొక స్టోరీ ఎలా ఉంటుందంటే వీళ్ళని జాబ్లోంచి రిమూవ్ చేస్తారు. 3 నెలల తర్వాత జాబ్లోంచి రిమూవ్ చేసి వీళ్ళని అయితే పక్క పంపిస్తారు. ఎందుకు జాబ్లోంచి రిమూవ్ చేశారని ఈ విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద మిమ్మల్ని రిమూవ్ చేయడం జరిగిందని అయితే చెప్తారు. అప్పుడు వీళ్ళేం చేస్తారు, లబోదీపం అని చెప్పేసి పోలీస్ స్టేషన్ పరుగులెడతారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ తరపు న్యాయవాదో లేదంటే వాళ్ళ తరపు ఎవరో ఒకరు మనిషి వస్తారు. పోలీసులు ఇవన్నీ రోజుకి 10ల సంఖ్యలో చూస్తారు. అసలు పట్టించుకోరు పోలీసు వాళ్ళు. ఇన్ కేస్ ఫైల్ చేసిన కేసు వాళ్ళు ఏం చేస్తారంటే ఆపోజిట్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళు వచ్చి వాళ్ళకు ఒక డాక్యుమెంట్ చూపిస్తారు. ఆ డాక్యుమెంట్ ఎన్ని పేపర్లు ఉంటుందంటే 40 నుంచి 50 పేజీల డాక్యుమెంట్ అయితే ఉంటుంది. 40 నుంచి 50 సంతకాలు అయితే పెట్టాల్సి ఉంటుంది. 40 నుంచి 50 సంతకాలు అయితే పెట్టించుకుంటారు ఈ నిరుద్యోగుల నుంచి. ఆ కంపెనీలు ఏవైతే ఈ స్కాములకు పాల్పడుతున్నాయో వాళ్ళు 40 నుంచి 50 డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకుంటారు. ఆ సంతకాల్లో ఏమని ఉంటుందంటే ఇన్ కేస్ కానీ ఎప్పుడైనా కంపెనీ నా పర్ఫార్మెన్స్ బాగలేదు అని చెప్పేసి తీసేస్తే నేను ఎలాంటి కేసు వేయకూడదు, నాకు ఎలాంటి రైట్స్ ఉండవని అయితే దాంట్లో రాసి ఉంటుంది. కానీ మనం చదవలేము, ఎందుకంటే ఒక పేపర్ ఇస్తే చదవడానికి చాలా టైం పట్టింది. అలాంటిది ఒక జాబ్ వస్తుంది, 3 నెలలు కోచింగ్ ఇచ్చి ఫ్రెషర్గా తీసుకొని 20 నుంచి 30 వేల రూపాయలు జీతం ఇస్తారు అనేసి చెప్పినప్పుడు మనం అవన్నీ చదివే ఓపిక ఉండదు. మనం ఏదైనా లోన్ తీసుకోవడానికి పోయినా సరే 20 నుంచి 30 పేజీల మీద అయితే సంతకాలు పెట్టించుకుంటారు. 2 వీలర్కి, 4 వీలర్లు అయితే 100 సంతకాలు అయితే పెట్టించుకుంటారు. కానీ అవన్నీ మనకు తెలియదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు చదువుకున్న విద్యార్థులే, బట్ అవన్నీ చదివే టైం ఉండదు. దన్నమని సంతకం పెడతారు 40 నుంచి 50 సంతకాలు. ఆ సంతకాల మధ్యలో రాసున్న మ్యాటర్ అయితే తెలియదు. ఆ మ్యాటర్ ఏముంటుందంటే పర్ఫార్మెన్స్ బేస్డ్, లేదంటే నేను ఏదైనా తప్పు చేసినా, ఇన్ కేస్ కంపెనీకి నచ్చకపోయినా ఇలాంటి సినారియోసే ఉంటాయి. వీటి ద్వారా కంపెనీ నన్ను రిమూవ్ చేస్తే నాకు ఎలాంటి రైట్స్ ఉండవు, ఎందుకు నన్ను రిమూవ్ చేసినావు అని అడగడానికి అదైతే క్లియర్గా డాక్యుమెంట్స్లో ఉంటుంది. అప్పుడు పోలీసు వాళ్ళు ఇది జరిగిందని చెప్తారు. అప్పుడు ఏమీ చేయలేక నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటున్నారు. ఒక అతను ఏం చేశాడంటే జాబ్ వచ్చిన తర్వాత సేమ్ ఇదే స్కామ్లో పడ్డాడు. జాబ్ వచ్చిన తర్వాత 2 మంత్స్ తర్వాత
ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళకి చెప్పింది, ఇంట్లో వాళ్ళకి సంబంధం చూసారు. అబ్బాయికి జాబ్ వచ్చింది, 20,000 ఫ్రెషర్గా తీసుకున్నారు. 20,000 తర్వాత ఒక సంవత్సరం కష్టపడితే 50,000 నుంచి ₹1,00,000 కూడా వెళ్ళే అవకాశం ఉంది. సరే అట్లీస్ట్ ఒక 50,000 అన్నా జీతం పెరుగుతుంది ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే అని చెప్పేసి ఈ అబ్బాయి కూడా ధైర్యంతో పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యిండు. వాళ్ళు ఎవరైతే అమ్మాయి తరపున బంధువులు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. తర్వాత 2 మంత్స్ తర్వాత జాబ్ వచ్చిన 2 మంత్స్ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత పెళ్లికి టైం పెట్టుకున్నారు. పెళ్లికి టైం పెట్టుకున్న గడువులో 3 నెలలు గడిచిపోయింది. నా మిత్రుడిని అయితే తీసేసారు ఉద్యోగం నుంచి. అతను ఏం చేయాలో తోచని పరిస్థితి. అత్తగారికి చెప్తే ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అవుతుంది, మోసం చేసి నన్ను చేసుకున్నావా అంటారు. ఎందుకంటే ఈ స్కామ్ అంతా బయటపడ్డప్పుడు ఏదైతే ఫేక్ కంపెనీలో జాయిన్ అయ్యి 3 లక్షలు కట్టిన విషయం అయితే అత్తగారికి చెప్పరు వీళ్ళు. ఇటు అమ్మాయికి చెప్పలేడు, అటు అమ్మాయి పేరెంట్స్కి చెప్పలేడు. అట్లా కాదని పెళ్లి చేసుకోలేడు. ఎందుకంటే ఉన్న డబ్బులు అంటే మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఇలాంటి స్కామ్లు అయితే పడతారు. కొంచెం రిచ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రికమెండేషన్స్తోనే జాబ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అబ్బాయి ఏం చేయాలో తెలియక తెచ్చిన అప్పు 3 లక్షలకి వడ్డీలకు తీసుకొచ్చి పెడతారు. లేదంటే తల్లి యొక్క పుస్తకాలు తెచ్చి తాకట్టు పెట్టి ఆ డబ్బులతో ఈ 3 లక్షలు కడతారు. కట్టిన తర్వాత ఇంటికి పోలేక, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక, ఇటు పెళ్లి కుదిర్చుకొని ఏం చేయాలని తెలియని పరిస్థితిలో సూసైడ్ చేసుకుంటారు. నా మిత్రుడికి అదే పరిస్థితి ఏర్పడ్డది. ఇలాంటి స్కాముల్లో చిక్కకూడదు, ఇలాంటి స్కాములు బారిన పడకూడదు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మన అవసరం వేరే వాళ్ళకి ఉంది, మనతో పని చేయించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది అంటే వాళ్ళే మనకు డబ్బులు ఇచ్చి మనతో పని చేయించుకుంటారు. అంతేగాని మనం డబ్బులు ఇచ్చి మనం పని చేయడం అనేది అయితే జరగదు ఎప్పటికీ. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటే చాలు. కేవలం ఎవరికైతే అవసరం ఉందో, ఏ కంపెనీకి అయితే అవసరం ఉందో ఆ కంపెనీ నాకు డబ్బులు ఇస్తే నేను పని చేస్తా, అంతేగాని నేనే డబ్బులు ఇచ్చి ఆ కంపెనీకి పని చేస్తా అనే ఆలోచన అయితే మానుకోండి. వాళ్ళకి అవసరం ఉంటే మనకు డబ్బులు ఇచ్చి తీసుకుంటారు. ఇదే సింపుల్ తమ్ముళ్ళు, ఇంకేముంది దాంట్లో. మనం డబ్బులు ఇచ్చి వాళ్ళకి పని చేస్తే అది ఎట్లా, అసలు ఇంపాసిబుల్, అది జరగదు ఎప్పుడు. డబ్బులు తీసుకొని ఏ కంపెనీ కూడా వాళ్ళ దగ్గర పని చేయడానికి ఉద్యోగం కొనుక్కుంటుందా? సింపుల్ లాజిక్ అది, ఎప్పటికీ జరగదు అది. కేవలం మనతో అవసరం ఉండి కంపెనీ పని చేయించుకోవాలనుకున్నప్పుడు మనకి జీతం ఇచ్చి మనల్ని తీసుకుంటుంది. ఈ రూల్ ప్రకారం అయితేనే ముందుకెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కాములు బారిన పడకండి. రోజుకి 10 సంఖ్యలో ఈ స్కాములు అయితే బయటపడుతున్నాయి. అంతేకాదు ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఏదైతే ఆన్లైన్ వెబ్సైట్లు ఉన్నాయో, లింక్డ్ఇన్, నౌకరీ ఇలాంటి వాటిలో కూడా మోసగాలు అయితే ఎంటర్ అవుతున్నారు. ఏ విధంగా ఎంటర్ అవుతున్నారంటే, మీరు సపోజ్ ఒక ఖమ్మం డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు అయితే అక్కడ డిగ్రీ చేసి నువ్వు అప్లై చేద్దాం ఏదో ఒక జాబ్కి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూస్తూ ఉంటారు ఊర్లో ఉన్న వాళ్ళు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూద్దామని చెప్పేసి అప్లై చేద్దామని చూస్తావు, లేదంటే అక్కడ ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఏదైనా జాబ్లో ఉన్నాయని చూస్తావు. అప్పుడే నీకు ఒక నోటిఫికేషన్ లేదంటే ఏదో ఒకటి కనిపిస్తుంది పోస్ట్. ఏం కనిపిస్తుంది అంటే, ఏదో ఒక షోరూంలో 25,000 రూపాయల జీతంతో మీకు జాబ్ ఉందని చెప్పేసి వస్తుంది. క్వాలిఫికేషన్ ఏముండదు, జస్ట్ డిగ్రీ ఉంటే చాలా ఉంటుంది. అందరికీ మ్యాక్సిమం డిగ్రీలు ఉంటాయి కాబట్టి ఉంది కదా అని అప్లై చేస్తావు. ఇమీడియట్గా నీకు ఒక కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత ఖమ్మంలో పలానా దగ్గర ఒక షోరూమ్ ఉంది, ఆ షోరూంలో మేనేజర్ కావాలని చెప్పేసి అంటారు. మేనేజర్ కావాలి, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ డిగ్రీ ఉంటే చాలని అయితే చెప్తారు. అయితే దానికి కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు, చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఫోన్లోనే. మీ పేరు ఏంది, మీ క్వాలిఫికేషన్ ఏంది, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. మొత్తం చెప్పేస్తారు మన వాళ్ళు. చెప్పేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, మీరు సెలెక్ట్ అయిపోయారు, ఇది ఆఫర్ లెటర్ అని ఒక ఆఫర్ లెటర్ వస్తుంది. స్టాంప్ వేస్తారు. ఆ పేరు ఎంత నీట్గా డిజైన్ చేస్తారంటే వాళ్ళు నిజంగా ఆ ఆఫర్ లెటర్ చూసిన వాళ్ళు ఇది ఖచ్చితంగా 100% అఫీషియల్ ఆఫర్ లెటర్ అని చెప్పి నమ్ముతారు. అంత ఆ విధంగా డిజైన్ చేస్తారు వీళ్ళు. అట్లనే అడ్రస్ కూడా ఇప్పుడు గూగుల్లో కొడితే ఏముంది, ఖమ్మం షోరూమ్ అడ్రస్ అని చెప్పగానే వస్తుంది. అడ్రస్ షీట్ ఫిల్ చేస్తారు. మనం గూగుల్లో కొడితే అదే ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఆ రెండు మ్యాచ్ అయిపోయినాయి అని అనుకుంటాం. ఈ విధంగా వాళ్ళు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, నెక్స్ట్ వీక్ జాయినింగ్ అని చెప్పేసి దాంట్లో రాస్తారు 25,000 రూపాయల జీతం, ఇంత ఉంటుంది అని మొత్తం రాస్తారు. రాసిన తర్వాత మీరు డాక్యుమెంటేషన్ ఛార్జెస్ కింద 2,500 నుంచి 3,000, 4,000 కట్టాలని ఉంటుంది. అంటే 2,000, 3,000 అంటే 25,000 రూపాయల జీతం వస్తుంది డిస్టిక్లో, సొంతూరులో ఉండకుండా. నేను ఎందుకు కట్టకూడదు అని చెప్పేసి అయితే 2,000, 3,000 అడుగుతారు. ఈ 2,000, 3,000 మనం పంపించేస్తాం ఫోన్పే త్రూ. పంపించేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఫోన్ లేపరు. అదొక డమ్మీ నెంబర్ నుంచి చేస్తారు. ఆ ఫోన్ నెంబర్ కలవదు. ఆ 2,000 రూపాయలు పోతాయి. మనం ఎవరికి చెప్పుకోలేము. అయిపోయిన తర్వాత ఎవరికి చెప్పకుండా సైలెంట్గా మోసపోయినరా అని చెప్పేసి ఆ 2,000 వదిలేసుకుంటాం. ఇలాంటి ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు డిస్టిక్లో. ఎందుకు జరుగుతున్నాయి అంటే, పెద్ద అమౌంట్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. కానీ చిన్న అమౌంట్లు అయితే ఎవరు పోలీసుల దగ్గరికి వెళ్ళరు. అలాగే ఎవరికి చెప్పడానికి ప్రయత్నం కూడా చేయరు, పరువు పోతుంది అని చెప్పేసి. ఈ 2,000 రూపాయలు మోసపోయినావు, ఎట్లా మోసపోయినావు అని చెప్పేసి. ఇది కూడా మన పక్కన ఉండే వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు ఇచ్చి జాబ్ కనుక్కునే విధానం ఉంది అని చెప్పేసి మీరు ఆలోచన తీసేయండి. అప్పుడు మాత్రమే మీరు ఈ స్కామ్ బారిన పడరు. మీరు ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యే ముందు మీరు డబ్బులు కట్టకండి, కంపెనీ మనకి శాలరీ ఇస్తుంది, ఆ విధంగా ఉన్న కంపెనీలో జాయిన్ అవ్వండి. ఇలాంటి స్కామ్లు బారిన పడకండి. థ్యాంక్ యూ.